బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ అమీర్పేట్లో అగ్ని ప్రమాదం జరిగింది. మైత్రివనం నీలగిరి బ్లాక్ భవనంలో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. 4వ అంతస్తులోని ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చిక్కుకున్నారు. పొగ దట్టంగా అలుముకుంది. ఘటనా స్థలానికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేస్తున్నారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. రైట్గా ఈ అగ్ని ప్రమాదానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ప్రజెంట్ ఘటనా స్థలం దగ్గర సిచ్యుయేషన్ ఏ విధంగా ఉంది? అసలు ఆ 4వ అంతస్తులో ఎంతమంది విద్యార్థులు చిక్కుకున్నట్టుగా తెలుస్తుంది? అయితే 90 మంది విద్యార్థులు ఉన్నట్లుగా దీనికి సంబంధించి మనకు సమాచారం తెలిసింది. అయితే ఎవరికి మాత్రం ఎలాంటి గాయాలు కాలేదు. అయితే ఒక ఇన్స్టిట్యూట్లో నాలుగో అంతస్తులో ఒక ఇన్స్టిట్యూట్ ఉంది. ఇన్స్టిట్యూట్లో 90 మంది విద్యార్థులు చదువుకుంటున్న నేపథ్యంలో ఒక్కసారిగా నీలగిరి బ్లాక్లో మంటలు కూడా వ్యాపించాయి. దీంతో అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. అయితే వెంటనే ఫైర్ సిబ్బంది కూడా సమాచారం అందించారు. స్థానికులు కూడా వారిని అంతా కూడా 4వ అంతస్తుని కిందికి కూడా దించిన పరిస్థితి కూడా చూస్తున్నాము. వారికి ఒక నిచ్చెన సహాయంతో కూడా 6 మంది యువకులు ధైర్యం చేసి మరీ అందరినీ కూడా కాపాడిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ప్రజెంట్ మాత్రం దట్టమైన పొగ మాత్రం వస్తూనే ఉంది. అంతేకాకుండా మంటలు మాత్రం అదుపులోకి వచ్చాయి. అయితే దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ ఎలా జరిగిందనే దానిపైన కూడా ప్రధానంగా విచారణ కొనసాగిస్తున్నారు. అయితే విచారణలో భాగంగా చూస్తే మాత్రం ప్రధానంగా ఇక్కడ ఫైర్ సంబంధించిన అంటే ఫైర్ మెజర్మెంట్స్ లేదు, ఫైర్ సేఫ్టీ లేదనేది మాత్రం చాలా క్లియర్గా తెలుస్తుంది. షార్ట్ సర్క్యూట్ వల్లనే ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా మనకు సమాచారం తెలుస్తుంది. అయితే మొత్తానికి చూస్తే ఈ ఘటనకు సంబంధించి మాత్రము ఇక్కడ ఫైర్ సేఫ్టీ లేదు. అంతేకాకుండా విద్యార్థులకు సంబంధించి ఒక్కసారిగా చదువుకుంటున్న నేపథ్యంలో నీలగిరి బ్లాక్లో దట్టమైన పొగలు రావడంతో పూర్తిగా అందరూ కూడా భయాందోళనకు గురయ్యారు. కానీ అక్కడ 6 మంది యువకులు ఎవరైతే ఉన్నారో వారంతా కూడా చాకచక్యంగా నిచ్చెన సహాయంతో ఒక్కొక్కరిని కూడా కిందికి దించిన పరిస్థితి కూడా చూస్తున్నాం. మనం విజువల్స్లో చూస్తున్నాము, చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. ఒక్కొక్కరిని కూడా కిందికి దించిన పరిస్థితి కూడా మనం చూస్తున్నాము. కానీ ఎవరికి మాత్రము ఎలాంటి గాయాలు కాలేదు. అయితే దీనికి సంబంధించి మాత్రము ఫైర్ సేఫ్టీ ఉంటే మాత్రము అందరూ కూడా చాలా సేఫ్గా కిందికి వచ్చే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి ప్రమాదశాత్తు వెంటనే జరిగిన నేపథ్యంలో అక్కడ ఫైర్ సేఫ్టీ లేకపోవడం వల్లనే ఇంత దీనికి సంబంధించి సమస్య వచ్చిందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మరోవైపు ఓవరాల్గా చూస్తే దీనికి సంబంధించి పోలీసులు కూడా ఘటనా స్థలానికి కూడా చేరుకున్నారు. కేసు కూడా నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కూడా చెప్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. అయితే నీలగిరి బ్లాక్లో మాత్రం మంటలు ప్రజెంట్ అదుపులోకి కూడా వచ్చాయి. కానీ కొంత పొగ రావడము దీనికి సంబంధించి మరికొంత సమయం పట్టే అవకాశం కూడా ఉంది. పూర్తిగా మంటల అదుపులోకి వచ్చి పొగ కూడా ముగించాలంటే కొంత సమయం కూడా పట్టే అవకాశం ఉందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. మొత్తానికి ఫైర్ సంబంధించిన సిబ్బంది వెంటనే స్పందించడంతో ఇంత పెద్ద ప్రమాదం కూడా తప్పిందని కూడా మనం అనుకోవచ్చు. అంతేకాకుండా మైత్రివనంలో పూర్తిగా
భారీ ఎత్తున కూడా ట్రాఫిక్ జామ్ అయిన పరిస్థితి కూడా చూస్తున్నాం. ఎందుకంటే ఈ యొక్క ఫైర్ సంబంధించి చూసి ఒక్కసారిగా ఈ యొక్క ట్రాఫిక్ అంతా కూడా నిలిచివేయడంతో పూర్తిగా దాదాపు 2 కిలోమీటర్ల ట్రాఫిక్ మేర కూడా స్తంభించింది అనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. మొత్తానికి మంటలు అదుపులోకి రావడం, ఎవరికి ఎలాంటి గాయాలు కాకపోవడంతో అందరూ కూడా ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పవన్, అంటే వాళ్ళ చాకచక్యం వల్ల ఇప్పుడైతే పెద్ద ప్రమాదమే తప్పింది. ఎందుకంటే అమీర్పేట అనగానే చాలా మంది విద్యార్థులు స్టడీస్ కోసమని ఉంటుంటారు. సో ఆ ఇన్స్టిట్యూట్స్ కూడా ఒకదానిపై ఒకటి అంటే చాలా దగ్గరగా ఉంటుంటాయి. సో మరి ఇలాంటప్పుడు ఫైర్ సేఫ్టీ అయితే కంపల్సరీ ఉండాలి. ఇప్పటికైనా అధికారులు అక్కడ చెక్ చేసే అవకాశం ఉందా అమీర్పేటలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా? అయితే మొత్తానికి చూస్తే అమీర్పేట మైత్రివనం అంటేనే పూర్తిగా ఇన్స్టిట్యూట్స్కి పూర్తిగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. ఎందుకంటే ప్రతి ఒక్క ఇన్స్టిట్యూటే అమీర్పేటలోని ఒక మైత్రివనం వద్దనే ఉంటుంది. ఎక్కడెక్కడి నుంచి హైదరాబాద్ కాకుండా ఇతర శివాల నుంచి కూడా ఇక్కడికి ఇన్స్టిట్యూట్కి వచ్చి ఇక్కడ చదువుకునే వారంతా కూడా మనకు తెలుస్తుంది. అయితే ఇలాంటి ఇన్స్టిట్యూట్ మాత్రము ఆనుకొని, అంటే దీనికి ఎలాంటి ఫైర్ సేఫ్టీ ఉండదు, అంతేకాకుండా ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు వెంటనే కిందికి రావాలని దీనికి సంబంధించి కూడా ఎలాంటి మెజర్మెంట్స్ కూడా ఉండకుండా పూర్తిగా ఈ యొక్క భవనాలకు సంబంధించి కూడా కట్టిన పరిస్థితి కూడా చూస్తున్నాం. అలాంటి ఇన్స్టిట్యూట్లకు సంబంధించి చాలా రోజుల నుంచి కూడా ఫైర్ సంబంధించి సేఫ్టీ అధికారులు చాలా చోట్ల కూడా ఈ యొక్క రైడ్స్ కూడా నిర్వహిస్తున్నారు. అయితే తాజాగా ఇన్స్టిట్యూట్లో మాత్రం ఎలాంటి ఈ యొక్క ఫైర్ మెజర్మెంట్ లేదనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా ఫైర్ మెజర్మెంట్ సేఫ్టీ ఉంటే ఇంత పెద్ద ప్రమాదం జరిగినా వెంటనే కిందకి సేఫ్గా దిగే అవకాశం కూడా ఉంటుంది. కానీ ఇలాంటి ఫైర్ సేఫ్టీ లేకపోవడంతో ఇంత సమస్య వచ్చిందనేది మాత్రం ప్రధానంగా తెలుస్తుంది. అయితే దీనిపైన ఫైర్ సేఫ్టీ అధికారులు కూడా పూర్తిగా తనిఖీలు కూడా చేస్తారు. ఎక్కడెక్కడ ఫైర్ మెజర్మెంట్ లేదో వారికి నోటీసులు ఇస్తారు. అంతేకాకుండా దాన్ని సీజ్ చేసే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్గా చూస్తే ఇలాంటి మైత్రివనం ఇన్స్టిట్యూట్లో చాలా ఉన్నాయి. దానికి ఎక్కడ కూడా ఇలాంటి ఫైర్ మెజర్మెంట్స్ మాత్రం కనిపించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. పవన్, అసలు ఈ ఇన్స్టిట్యూట్లో అగ్ని ప్రమాదం జరగడానికి అసలైన రీజన్ ఏంటో తెలిసిందా? పోలీసులు ఏం చెప్తున్నారు దీనికి సంబంధించి? అయితే ప్రజెంట్ మంటలు మాత్రం అదుపులోకి వచ్చాయి. అయితే ఇందులో పొగ కొంత అదుపులోకి కూడా రావాల్సి ఉంది. అయితే ఈ యొక్క ఫైర్ సంబంధించి ఎలా జరిగిందనే దానిపైన ఇన్వెస్టిగేషన్ చేస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు చెప్తున్నారు. అయితే మనకు ప్రాథమిక సమాచారం ప్రకారం అయితే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క ప్రమాదం చోటు చేసుకుందనేది మాత్రం తెలుస్తుంది. ఎందుకంటే షార్ట్ సర్క్యూట్ వల్లనే ఒకటేసారి పెద్ద ఎత్తున మంటలు చెరడము, అందులో చదువుకుంటున్న 90 మంది విద్యార్థులు ఒక్కసారిగా ఆందోళనకు దిగడంతో వారంతా కూడా సేఫ్గా కిందికి దించడంతో కొంత ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కూడా చూస్తున్నాము. అయితే ఈ యొక్క ఫైర్ సంబంధించిన పూర్తిగా ఇంకా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత పొగ కూడా అదుపులోకి వచ్చిన దాని తర్వాత ఇన్వెస్టిగేషన్ కూడా చేస్తాము. అసలు ఎక్కడ ఈ యొక్క ఫైర్ సంబంధించి చోటు చేసుకుంది దానిపైన కూడా కొంత వివరాలు తెలియాల్సి ఉందని చెప్పి ప్రధానంగా ఇటు పోలీసులు కూడా అంటున్నారు. రైట్, థ్యాంక్ యూ పవన్.